కిష్కింధపురి నాకైతే చాలా రొటీన్‌గా అనిపించింది. పాడుబడ్డ బంగ్లా, చీకటి, టార్చ్ లైట్లు, లాంతర్ వెలుగులు అన్నింటికి మించి కనెక్ట్ అవ్వని రేడియో కథ. రివ్యూ చూద్దాం రండి. హలో మూవీ లవర్స్, నా సమీక్షలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నన్ను సపోర్ట్ చేయడం, చేయకపోవడం పూర్తిగా మీ ఇష్టం. నాకు మాత్రం నిజాయితీగా ఉండడమే ఇష్టం. థ్యాంక్ యూ. సినిమా స్టోరీ ఏంటంటే హీరో హీరోయిన్లు గోస్ట్ వాకింగ్ టూర్ నడుపుతుంటారు. అందులో భాగంగా నిషేధిత సువర్ణమాయ అనే రేడియో స్టేషన్కి దయ్యం దర్శనం కోరుకునే 10 మంది టూరిస్టులను తోలుకెళ్తారు. అక్కడ దయ్యం నిద్రలేచి ఒక్కొక్కరిని చంపడం మొదలు పెడుతుంటే హీరో ఆ మరణాలను ఆపడానికి చేసే పోరాటమే కథ. స్టోరీ లైన్ హాలీవుడ్ రేంజ్లో బాగానే ఉన్నా ప్రజెంటేషన్లో మాత్రం చాలా లోపాలున్నాయి. ఫస్ట్ హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ మనకు అస్సలు దగ్గరవ్వదు. వాళ్ళని మనం లవర్స్ అనుకోవాలేమో. వెనక ముందు ఎవరిని చూపించకుండా లింగల్లా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. బహుశా భార్యాభర్తలను కూడా ఫీల్ అవ్వాలేమో. మన ఇష్టానికే వదిలేశారు. లవ్, సాంగ్, రొమాన్స్ జోలికి వెళ్లకుండా ఓ గంట గోస్ట్ వాకింగ్ చేసి మరో గంట గోస్ట్కి దొరకకుండా పరిగెడతారు. మనల్ని కూడా కొన్ని చోట్ల బాగానే భయపెట్టించి పరిగెత్తిస్తారు. కానీ అసలు కథకు ముందే టూరిస్టులకు దెయ్యం ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం చేసే ట్రిక్స్ మనల్ని గోస్ట్ ఫియర్ ఫీలింగ్కి దూరం చేస్తాయి. దెయ్యంగా చేసిన షాండీ మాస్టర్ క్యారెక్టర్ అందరిలోకి టాప్ అని చెప్పొచ్చు. అయితే అందులో కూడా లోపాల బొక్కలు చాలానే కనపడతాయి. అందవిహీనంగా పుట్టిన విశ్రవను తండ్రి పట్టించుకోకున్నా తల్లి ప్రేమగా పెంచిందంటారు. మళ్ళీ చివర్లో ఆమె పురిట్లోనే చనిపోయింది, అది కేవలం వాడి ఊహ మాత్రమే అంటారు. రేడియో వ్యాఖ్యాతగా వాడే సెలెక్ట్ అయ్యాడంటారు. మళ్ళీ కాలేదని చెప్తారు. నిజానికి ఆ 2 విషయాలు చెప్పకుంటేనే బాగుండేది. ఇక విశ్రవ తన హత్యకు ముందు వేదవతిని వివస్త్రను చేస్తే తను అక్కడే సూసైడ్ చేసుకున్నట్లు చూపించకుండా వీధిలో పరిగెత్తించి ఇంటికెళ్ళి చీర కట్టుకొని ఉరేసుకున్నట్లు చూపిస్తారు. సినిమా అంతా షాండీ షోలా ఉందనుకున్నారో ఏమో. దయ్యం దానంతటదే చంపడం బాలేదని చివర్లో హీరోయిన్ని పట్టిస్తారు. దయ్యం పట్టిన హీరోయిన్ కొన్నిసార్లు షాండీలా నడవడం మర్చిపోతుంది. చివరాఖర్న బెల్లంకొండ కూడా దయ్యంలా ఎలా చేస్తాడో చూడాలనుకొని దయ్యాన్ని అతని బాడీలోకి పంపించి ఓ అగ్నిశకల సొరంగం గుండా లాక్కెళ్ళి ఓ గ్రాఫిక్స్ ఊడలమరి కింద వదులుతారు. అక్కడ అల్లుడు శీను యమదొంగ ఎన్టీఆర్ లెవెల్లో డైలాగులు చెప్తుండగా చచ్చి బతికిన తిరుగుబడి పూజార్లు దయ్యానికి ఇష్టమైన 3 వస్తువులను నాశనం చేయడంతో కథ ముగుస్తుంది. హమ్మయ్య, ఇక అంతా హ్యాపీనే అని హీరోయిన్ అంటే హీరో మాత్రం దయ్యం మళ్ళీ వస్తే రావచ్చని ఆశపడుతుంటాడు. ఐ థింక్ హీ వాంట్స్ ఏ సీక్వెల్. ఫ్రెండ్స్, సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.